ఫస్ట్ 3 నెలల్లో ప్రెగ్నెన్సీ పోవడానికి ఎలా గుర్తుపడతాము, ఎలా నివారిస్తాము? గుర్తుపట్టాలి అంటే టెస్ట్ల ద్వారా, అంటే ఫస్ట్ జెనెటిక్ అబ్నార్మాలిటీస్, అంటే ఫస్ట్ దంపతులలో వాళ్ళిద్దరిలో జెనెటిక్ అబ్నార్మాలిటీ ఏమైనా ఉందా, అలాంటివి మనము బ్లడ్ టెస్ట్ క్యారియోటైపింగ్ ద్వారా మనము ఫైండ్ అవుట్ చేసి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అది బేబీలో ఉందా లేదా అని తెలుసుకోవడం ముందుగానే, కూర్చోబెట్టే కంటే ముందుగానే తెలుసుకోవచ్చు. లేకపోతే ప్రెగ్నెన్సీ కనీసానికి 12 వారాల వరకు ముందుకు వెళ్తే కొరియానిక్ విల్లస్ శాంప్లింగ్, ఎన్టీ స్కాన్, ఇలాంటి పద్ధతుల ద్వారా మనము ఫైండ్ అవుట్ చేయవచ్చు. అలానే థైరాయిడ్, షుగర్స్. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే కంపల్సరీ ముందు నుంచి మీరు థైరాయిడ్ టెస్ట్ చేసుకోవాలి. అలానే షుగర్ లెవెల్స్, తినే కంటే ముందు షుగర్స్ కంట్రోల్లో ఉన్నాయా లేవా, తిన్న తర్వాత 2 గంటలు షుగర్స్ 2 గంటలకి శాంపిల్ తీసుకుంటే అప్పుడు కూడా షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉన్నాయా లేవా అని తెలుసుకున్న తర్వాతనే ప్లాన్ చేసుకోవడం చాలా మంచిది. అలానే ఫోలిక్ యాసిడ్ అనే సప్లిమెంటేషన్ కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు 3 నెలల కంటే ముందు నుంచి ఇవ్వదగ్గ సూచన. వైటమిన్ డి లెవెల్స్ కూడా మీరు కంపల్సరీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే కంటే ముందు టెస్ట్ చేసుకోవడం వల్ల ఈ ఎర్లీ మిస్క్యారేజెస్ని మనం ప్రివెంట్ చేయవచ్చు. లాస్ట్గా ఏంటి అంటే వీర్యకణం. వీర్యకణంలో మనము జీన్స్ ముక్కలైపోయే తత్వం ఉంటుంది కొంతమందికి అని చెప్పాను. సో దాన్ని మనము DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అనే పద్ధతి ద్వారా ఫైండ్ అవుట్ చేయవచ్చు.